ప్రజా టెలివిజన్ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కాకినాడలో కళ్ళు చెదిరే గణపయ్య 1000 కిలోల చాక్లెట్లతో కొలువుదీరిన వినాయకుడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి నేషనల్ హైవే 44పై నిలిచిపోయిన రాకపోకలు. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు దంపతులు. వాగులో కొట్టుకుపోయిన కారు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం నాగపూర్ వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయిన కారులో 4 ప్రయాణికులు ఉండవచ్చని చెప్తున్న స్థానికులు. मामा वो जरा बात भी मान रहा को अरे काय भी सगा अपने కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అధికారులతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. పూజా కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, శేఖర్, మల్లేశం, సిసి హరీష్, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పద్మకోశ ప్రతీకాశ్యాచాప్యాధోముఖ జ్వాలమాల అంకురం భాసజగం శాశ్వతగం శుభమచ్యుతం తద్బ్రహ్మ తద్వాయు తదాత్మ అంతరచరతు బోధస్వరాట్ ఓం తద్బ్రహ్మ ఓం తసాస్తు సహనా భవతాభ్యో నమః కేవలం హర్తాసి తం సర్వం కల్పితం బ్రహ్మాసి ఋతుం వస్మి సత్యం వస్మి అవత్వమామయం అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః కాండిల్య మహర్షి గోత్రోద్భవస్య అంబర్ కిషోర్ ఝా నామదేశ దాతా ధర్మపత్ని తృప్తి మిశ్రా నామ నింసపుత్రస్య భానుప్రకాశ్ ఝా నామదేశ ప్రఖర్ ప్రకాశ్ ఝా నామదేశస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్యోజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి శృణ్యా దేవః భద్రం ప్రవక్ష్యామి స్థిరేణ నానావిధ పరిమళ పత్ర ఋతుకాల పుష్పం సమర్పయామి ధూపం దీపం దర్శయామి అస్య యజమానస్య అనుకూలం ప్రయచ్చ వ్యతిరేకం నాశయ నమః ధూమకేతవే నమః ధనాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజకర్ణికాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః కుమార గురువాయ నమః పరసిద్ధి వినాయక స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర ఋతుకాల పుష్పం సమర్పయామి ధూపం దీపం దర్శయామి అస్య యజమానస్య అనుకూలం ప్రయచ్చ వ్యతిరేకం నాశయ గణపతి ప్రసాద యజమానస్య శిరసా గృహ్యామి గణాధిపతయే నమః తం నమస్థాయోస్తు దేవతా బ్రాహ్మణో చుకమాసీత్ బాహూరాజన్యకృతః పురో రుద్రో అజాయతః చంద్రమా మనసో జాతః చక్షు సూర్యో అజాయతః ముఖాది ఇంద్రాగ్ని సహ ప్రాణాద్ వాయువురాభ్యః నాభీరాదీదంతరిక్షౌ సమవర్ధయంతాం వేదాః వేదం పురుషం అనంతకం ఆదిత్యవర్ణం తమసస్త్రభారి హేతు అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః बोलो गणेश महाराज की बोलो एकदंत महाराज की गणाधिपति देवताये नमः नानाविधाभ्यो नमस्तु मंगल नीराजन दीपं दर्शयामि नीराजनान्तं शुद्ध आचमन्यं समर्पयामि नमस्करोति
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ నమస్కారాన్ సమర్పయామి ఉత్తరే శుభకరణ అవిఘ్నమస్తు భ్రవంతో అనుగుణంతు సర్వం శ్రీ దేవతానుగ్రహ సిద్ధిరస్తు. కాలభైరవ వినాయకుని ప్రతిష్ఠించిన యువకులు సూర్య, కార్తీక్, మధు వెంకటసాయి, పృథ్వీనారాయణలు కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ దారిలో విద్యుత్ భవన్ ఎస్సీ కార్యాలయం ఎదుట తిలక్ నగర్ యూనియన్ బ్యాంక్ పక్క సందులో కాలభైరవ వినాయకుడిని ప్రతిష్ఠించారు. సిద్ధి వినాయక భక్త బృందం నుంచి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఈ కాలనీలో గత 15 సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుకుంటూ ఉన్నాము. చిన్న విగ్రహం నుంచి ఇప్పుడు భారీ విగ్రహం వరకు మా వినాయక చవితి కమిటీ సభ్యులు ఎదిగారు. ఇప్పుడు ఈ సంవత్సరం వినాయకుడు వచ్చేసి కాలభైరవ గణపతి. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మెగా న్యూస్ టీవీ వాళ్ళకి, శ్రీచక్ర టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరు ఏ పని కావాల్సి వస్తే ఆ పని చేసుకుంటూ పోతారు. ఇది మన ఇంటి పని మాదిరిగా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వినాయకుడు వచ్చినంటే పిల్లలందరికీ ఉత్సాహం వచ్చేస్తుంది. ఎందుకంటే స్కూల్ అన్నీ బంద్ చేయొచ్చు, మంచిగా డ్యాన్సులు వేయచ్చు, అన్నీ చేయొచ్చు అని చెప్పేసి దాంతోపాటు భక్తి పార్వశ్యంలో కూడా మునిగి తేలుతారు మన ప్రజలు. అల్పపీడనంగా మారిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో ఒడిషా మీదుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. వినాయక నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని పేర్కొంది. మెదక్ జిల్లాను ముంచెత్తిన వాన. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్నటి నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పెద్ద శంకరంపేటలో అత్యధికంగా 20.4 సెంటీమీటర్ల వర్షం పడింది. టేక్మల్లో 20.1, రాయంపేటలో 17.9, శివనూరులో 16.5, సర్దన్లో 16.1లో వర్షపాతం నమోదైంది. ఇళ్లలోకి నీరు చేరింది. సంగారెడ్డి, నిజాంపేట, కల్హేరు, మానేరు, కడ్పలో 17 నుండి 17 సెంటీమీటర్ల వాన పడింది. జిల్లాలోని మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే ఏడుపాయల వనదుర్గ ఆలయం పూర్తిగా మునిగిపోయింది. ఏం బండి కొట్టుకోవద్దున్నది ఇప్పుడు నువ్వు పడేసింది ఇంకో నాటు అయితే పొరపాటది లేపి వెళ్ళిపోయినాడు కొట్టుకోపోతుంది నీళ్ళకు కుదలు ఏది 5 గంటలు 4 గంటలు అయింది. ఆకులు తుమ్ము కూడా అవన్నీ వచ్చి ఇస్తున్నాను అమ్మనే ఎవరైనా తీసుకోవచ్చు. వినాయక చవితి సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయం హైదరాబాద్లో 24వ తారీఖు ఆగస్టు 2025న నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీ జి రాఘవారెడ్డి,
ప్రధాన కార్యదర్శి శ్రీ శశిధర్, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బూర నరసయ్య గౌడ్, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీ రామరాజు, శ్రీ యాదవరెడ్డి తదితరులు కైలాస్ నాగేష్. సమాజంలో ఆత్మీయత, ప్రేమను నిర్మాణం చేయడం చాలా కాబట్టి ఈ ఉత్సవాలు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా చాలా శోభానందంగా జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నారు. ధనికులు కానీ పేదవాళ్ళు కానీ అందరూ కూడా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎందుకన్నా గొప్ప విషయం ఏంటంటే మహిళా సోదరిమణులు ఇంట్లో చాలా పవిత్రంగా పూజలు జరిపి ఇల్లును ఒక శుభంగా వస్తున్నటువంటి మహిళా సోదరిమణులను మనం ఎంతో ఆశీర్వదించాలని గణేశుడి యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయగా శ్రీమతి శశిధర్ గారు మరియు రామరాజు గారు, వైకుంఠం గారు, మన యొక్క రాజు గారు, రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మంచిర్యాల రామాలయం శివాలయం ప్రాంగణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుడి పూజా కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్ గారు అధికారులతో కలిసి పూజా కార్యక్రమానికి నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు. పూజా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు, బాధలను తొలగించేవాడు, ఆదిదేవుడు. ఆయన ఆశీస్సులతోటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగానే మనము నవరాత్రులు వినాయకుడు పూజ చేసుకుంటాము. అయితే మనము ఆర్గనైజర్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు కానీ విగ్రహాన్ని ఊరేగింపులో కానీ విగ్రహ నిమజ్జన సమయంలో కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కరెంటు ప్రమాదము, ఇంకా రోడ్ యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదము, నీళ్ళల్లో మునిగిపోయే ప్రమాదము ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకొని మనం విఘ్నాలను తొలగించే వినాయకుడి యొక్క పూజ చేస్తున్నాం. కానీ విఘ్నాలని మనకు, మన ఆర్గనైజర్స్కు, మన పిల్లలకు రాకుండా చూసుకోవాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వినాయక మండపాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇల్లీగల్గా ట్యాపింగ్ చేసి కొక్యాలు చేసి అట్లాంటివి చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు పోలీసు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ స్లిప్ వస్తే మీ లోకల్ లైన్ మెన్కి చెప్పినట్లయితే లైన్ మెన్ కానీ కరెంటుకు సంబంధించిన అసిస్టెంట్స్ కానీ వచ్చి మీరు వైరు అవన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళే కనెక్షన్ ఇచ్చి మీకు ప్రాపర్గా చేసిపోతారు. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అట్లా కాకుండా మీకు తెలుసో తెలియకో వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ ఎర్త్ వచ్చేసి కరెంట్ షాక్ కొట్టి మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. ఇంకొక విషయము, డెకరేషన్ లైట్స్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డెకరేషన్ లైట్స్ పెట్టేటప్పుడు వైర్ క్వాలిటీ వైర్ వాడరు. అది కూడా ఒకసారి చెకప్ చేసుకోవాలి. ఎందుకంటే అది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్త తీసుకొని ఆనంద ఉత్సాహాలతోటి వినాయక నిమజ్జన నవరాత్రి పూజలు ప్రశాంతంగా చేసుకోవాలని కోరుకుంటూ, ఇంకొక విషయం, ప్రజలు ఎవరు కూడా ఎలాంటి అపోహలకు గురి కావద్దు. ఎలాంటి సమాచారం ఉన్నా, ఎలాంటి మీకు సమస్యలున్నా 100 డైల్ ద్వారా కానీ మా నెంబర్ల ద్వారా కానీ ఫోన్ చేసినట్లయితే మేము చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దు. మీరు ఒకసారి పోలీస్ తోటి క్రాస్ చెక్ చేసుకొని మీ యొక్క సందేహాలను తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రజలు ఆనందంతో, శాంతి భద్రతలతోటి ప్రశాంతంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు, ఊరేగింపులు చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలకు గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. కృత్రిమ రంగులు వద్దు, సహజ రంగులు ముద్దు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కృత్రిమ రంగులు వాడిన వినాయకులను పూజించి తర్వాత వాటిని నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని రోజా సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో మట్టి వినాయక విగ్రహాలను రోజా మహిళా ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు. అమ్మా దగ్గర అంతలే ఓకే అమ్మా. మా విబిఆర్ నివాస్ అపార్ట్మెంట్లో మట్టి విగ్రహాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ పొల్యూషన్ నివారించడానికి అందరినీ ఒకటే కోరేది ఏమంటే మట్టి విగ్రహాలతో వినాయక చవితి జరుపుకోండి. సో పొల్యూషన్ నివారించండి ప్లీజ్. అందరినీ అదే ఈ వినాయక చవితి శుభాకాంక్షలు కర్నూలు నగర ప్రజలందరికీ. ఇప్పుడు విబిఆర్ నివాస్, ప్రకాష్ నగర్, కర్నూలు. మెదక్ జిల్లా భారీ వరదలలో మునిగిపోయిన గ్రామం కాపాడాలని గ్రామస్తుల ఆర్తనాదాలు. భారీ వరదలకు మునిగిపోయిన మెదక్ జిల్లాలోని దూప్ సింగ్ తండా ఇండ్లు మునిగిపోవడంతో పైకప్పు పైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్న గ్రామస్తులు. తమను కాపాడాలని గ్రామస్తుల ఆర్తనాదాలు. దూప్ సింగ్ తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మాకు రాకపోకలు ఏం కానీ మాకు చాలా పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తాండా మొత్తం తిరుగులే, మొత్తం తాండా మొత్తం మునిగిపోయింది. మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు. ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది. ఏటు చూసినా కానీ వాటరే మొత్తం వాటరే ఉంది. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు. భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా అంతా అతలాకుతలం. జల దిగ్బంధంలో పలు గ్రామాలు. భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో రేపు పలు విద్యా సంస్థలకు, ఆఫీసులకు సెలవు ప్రకటించిన అధికారులు. పోదాం వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం కామెంట్ సర్పరాజ్ కాట్రే పోయినాయి. ఒకటి, రెండు, మూడు. హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు వాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది. షటర్ మొత్తం అంతా పాము పోయినాయి కారు పంబా చదివితే బాగుంది. మహేంద్ర సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల క్యాంపులో బర్లను మేపేందుకు వాగు సమీపానికి వెళ్లి గల్లంతైన పంపుకాడి నాగయ్య అనే వ్యక్తి సమాచారం అందుకుని గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.
కర్నూలు జిల్లా అదోని డివిజన్ కౌతాలం మండలంలో వెలిసిన ఉరుకుంద ఈరన్నస్వామి దేవాలయంలో భక్తులపై ఎలాంటి దాడి జరగలేదని దేవాలయంలో ఈవో వాణి మీడియాతో చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వాణి అంటే డిప్యూటీ కమిషనర్ శ్రీ నరసింహ ఈరన్నస్వామి టెంపుల్ ఉరుకుంద. 23వ తారీఖు మధ్యాహ్నం ఇండియన్ బ్యాంక్ వాళ్ళు టెంపుల్కి వచ్చారు. విఐపి దర్శనం కావాలన్నారు. పదే వచ్చారు కాబట్టి మా స్టాఫ్తో పంపించలేదని వాళ్ళు గొడవ పడ్డారు. యాక్చువల్గా అయితే అన్ని మీడియాల్లోనూ భక్తులపై దాడి, గర్భగుడిలో దాడి, ఉత్తర ద్వారం దగ్గర దాడి అని పలు రకాలుగా రాస్తున్నారండి. అదంతా తప్పు, పూర్తిగా అవాస్తవం. అది యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇండియన్ బ్యాంక్ వాళ్ళు మా స్టాఫ్ మీద గొడవ పడ్డారు. ఆ తర్వాత వాళ్ళని పిలిపించడం అయిపోయింది, వాళ్ళకి అపాలజీ లెటర్ తీసుకోవడం అయిపోయింది, వాళ్ళతో మాట్లాడడం కూడా అయిపోయింది. మేనేజర్ వాళ్ళు కూడా అన్నారు, మేడం 1 మంత్ మేము బ్యాంకుకి ఇంత సపోర్ట్గా చేశాము, లాస్ట్లో చివరిన మా ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ చేసిన తప్పుకి మేము క్షమాపణ అడుగుతున్నామని వాళ్ళు కూడా చెప్పారు. అక్కడ భక్తులపైన ఎటువంటి ఇది జరగలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఇంతవరకు ఇన్ని శ్రావణ మాసాలుగా ఏదైనా మన టెంపుల్లో చాలా బాగా జరుగుతుంది. ఇంతమంది ప్రజలు పెట్టినా, ఇంత లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఏ రోజు ఒక చిన్న భక్తుడికి కూడా ఏ రోజు ఏ ఇబ్బంది కలిగినది లేదు. భక్తులకు కూడా మేము ఎటువంటి ఒక చిన్న ఫోన్ వచ్చిన భక్తుల ద్వారా వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం కావాలో వెంటనే మేము సదుపాయం చేస్తున్నామండి. ఇలాంటివి ఏమీ జరగలేదండి. బీజేపీ పార్టీ దేవుళ్ల పార్టీ సనాతన ధర్మాన్ని కాపాడడానికి హిందూ సమాజం కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ. ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం టోపీలు పెట్టుకునే బిచ్చపు బ్రతుకులు మీవి అని బండి సంజయ్ అన్నారు. మేము దేవుని నమ్ముకున్నామా, దేవుల పార్టీ అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే, ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపీ పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చపోళ్ళకి పోయి టోపీలు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించడు జీవించేది మీరు. మేము దేవుని నమ్ముకున్నామా, దేవుల పార్టీ అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే, ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపీ పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చపోళ్ళకి పోయి టోపీలు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించడు జీవించేది మీరు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శ్యామలకి మధ్య ముదురుతున్న విభేదాలు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డిపై అందరి ముందు తన అక్కస్ వెళ్లగక్కిన మందుల శ్యామ్లు, మీకు చెక్కులు కావాలంటే నన్ను అడగండి, నేను ఇప్పించకపోతే అప్పుడు ఎంపీ దగ్గరికి వెళ్ళండి అంటూ అందరికీ చెప్పిన మందుల శ్యామ్ ఆ మాటలు విని మందుల శ్యామ్లపైకి ఎగబడ్డ కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు. దీంతో గందరగోళంగా మారిన చెక్కుల పంపిణీ కార్యక్రమం. విశాఖపట్నం నగరంతో పాటు అనకాపల్లి, పెందుర్తి, గాజువాక వంటి శివారు ప్రాంతాలలో సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో వర్షాలు మరింత భారీగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు సాయంత్రం వరకు కొనసాగుతాయి. అలాగే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం,
పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఈరోజు ప్రధానంగా రాబోయే 5-6 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కాకినాడ, కోనసీమ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.